ఇక ఏపీలో మరోసారి పోలవరంపై పొలిటికల్ వార్ అయితే మొదలైంది. అలాగే వైసీపీ పోలవరం ప్రాజెక్టును ఎత్తును తగ్గించింది చంద్రబాబే అని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రాజెక్టును రాష్ట్ర ప్రాజెక్టుగా చేసింది బాబే అంటూ విపక్షమైతే ఆరోపిస్తుంది. పోలవరం జాప్యంలో వైసీపీ పాత్ర లేదా? అలాగే చంద్రబాబు డైరెక్షన్ పాలిటిక్స్ లో షర్మిల సింహభాగం అంటున్నారు అంబటి. ఇక పోలవరాన్ని నిర్వీర్యం చేసింది వైసీపీ అంటూ కూటమి సర్కార్ కౌంటర్ ఇస్తుంది. జగన్ ను దెబ్బతీయడానికే షర్మిల కుట్ర చేస్తున్నారా? చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ కావాల్సిన అవసరం ఉందంటారా? వైసీపీ ఆరోపణలో నిజమెంత? దీనికి సంబంధించి ఈరోజు చర్చకాత్మకం ఉంటుంది. ఇక డిబేట్ లో జాయిన్ అవుతున్నారు కారుమంచి రమేష్ గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు. అలాగే స్టూడియోలో జాయిన్ అవుతున్నారు లక్ష్మీకాంత్, జనసేన నాయకులు. అలాగే విజయభాస్కర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఇక కృష్ణాంజనేయులు గారు, అనలిస్ట్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి విజయభాస్కర్ గారు, మీ నుంచి మొదలు పెడుతున్నాను. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించింది చంద్రబాబే అని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రాజెక్టును రాష్ట్ర ప్రాజెక్టుగా బాబీ చేశారని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. మరి ఆ వాస్తవాల్లో ఆరోపణలో నిజముందంటారా? నిజం ఏమాత్రం లేదు, అంత అబండాలే ఆరోపణలు. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం 45.72 మీటర్స్ హైట్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగానే జరుగుతుంది ఇప్పుడు. అంతేగాని ప్రాజెక్టు ఎత్తు బాబు కుదించాడు, దీనివల్ల కేంద్రానికి 20 నుంచి 25,000 కోట్లు మిగులుతాయి, చంద్రబాబు గారు రహస్య ఒప్పందం చేసుకున్నాడు కేంద్రంతో, దాన్ని ఒక రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుగా మార్చారని అంబటి రాంబాబు వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ పరిస్థితుల్లో కూడా ఇది నేషనల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రాజెక్ట్ అని చెప్పేసి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ విధంగా మాట్లాడడానికి. అది ముమ్మాటికి నేషనల్ ప్రాజెక్టు. అదేవిధంగా హైట్ 45.72 మీటర్సే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్న విషయాన్ని మరి ఆ రోజు షెడ్యూల్స్ లో ఎంత ఏంటి అనేది పూర్తిగా పేర్కోవడం జరిగింది. వాటన్నిటిని పక్కదారి పట్టించే విధంగా ఏళ్ళ అబండాలు వేస్తే, గోబుల్స్ ప్రచారం చేస్తే, ప్రజల్లో విషబీజాలు నాటితే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు వైముఖ్యం కలగాలనే ఉద్దేశంతో తప్పితే వాళ్ళు నిజంగా నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు లేకపోతే ఆరోపణలు చేస్తే అందులో అర్థం ఉంటుంది. ఏమాత్రం అర్థం లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో పూర్తిగా ప్రాజెక్టుని గాలి కొదిలేశారు. నిర్వాసితుల విషయాలు పట్టించుకోలేదు. ఆఖరికి జగన్ ప్రభుత్వ హయాంలో వరదలు వస్తే నీళ్లలో చిక్కుపోయారు ఆదివాసీలు. వారిని రక్షించే పాపన పోలేదు. నేలల్లో చిక్కుకుపోయిన వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆ రోజు అనధికారంలో ఉండి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, వాళ్ళకి బియ్యం బేడలు, అదేవిధంగా పునరావాసం, వారికి అన్ని వైద్య సౌకర్యాలు అన్ని కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరి మొన్నగడ అధికారంలోకి వచ్చి రంగానే 878 కోట్ల వెంటనే వాళ్ళకి పరిహారం అందజేయడం జరిగింది. పోతే పుష్కరాల్లోపే ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. గత 5 సంవత్సరాలు 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 33 సార్లు విజిట్ చేశారు. ఆయనకి శ్రద్ధ లేకుంటే 33 సార్లు ఏ ముఖ్యమంత్రి అయినా విజిట్ చేసిన చరిత్ర భారతదేశ చరిత్రలో ఉందా? ఎక్కడా లేదు, ప్రపంచ చరిత్రలో కూడా ఉండదు. 5 సంవత్సరాల్లో 33 సార్లు ఓ ప్రాజెక్టు సందర్శించిన చరిత్ర. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు 10వ మాసం నడుస్తుంది. ఈ 10 మాసాల వ్యవధిలో చంద్రబాబు గారు ఎన్నిసార్లు పోయారు? సుమారు 6 సార్లు పోయారు అనుకుంటా. అంటే 39 సార్లు పోలవరం ప్రాజెక్ట్ విజిట్ చేశాడు. అంటే అది తెలుగు వారి ఆంధ్రప్రదేశ్ జీవనాడి. కాబట్టి తెలుగు వాళ్ళ భవిష్యత్తు, భావి భవిష్యత్తు అంతా రూపురేఖలు మార్చడానికి పోలవరం ప్రాజెక్టు ప్రధానమైందని భావించే బాబు గారు దాని మీద అంత శ్రద్ధ పెట్టి అన్నిసార్లు విజిట్ చేస్తున్నారు. వీటన్నిటిని తొంగలో తొక్కి, వీటన్నిటిని విస్మరించి ఏదేదో అబండాలు వేయడం ప్రతిపక్షంలో ఉండే తప్పితే మరొకటి కాదు. ఎంత జగన్ మెప్పించడానికి కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అదే విధంగా ఇంకా వాళ్ళు
పరిహారం ఇవ్వకపోగా, పునరావాసం కల్పించకపోగా, ప్రాజెక్టుని డయాఫ్రమ్ వాళ్ళు అది వరదల్లో మునిగిపోయేటట్టు 400 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత ఏం చేశారు, వీళ్ళు వరదల్లో అది మునిగి కొట్టుకుపోయేటట్టు చేశారు. ఇప్పుడు దానికి 990 కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తుంది డయాఫ్రమ్ వాళ్ళకి. దాంతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఈ విధంగా అదే విధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దాన్ని 2500 కోట్ల ఆదాయం పోయింది, అదనపు భారం పడింది. అదే విధంగా ప్రతి దానికి పునరావాసానికి దానికి మళ్ళీ అదనపు భారం పడింది. అదే విధంగా ఇళ్ల నిర్మాణానికి అదనపు భారం పడింది. ప్రతి విషయంలో అదనపు భారం పడిపోయింది. దాని అంటే జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలు పట్టించుకోపోవడంతో అదనపు రావాల్సిన ఆదాయాలు రాకపోగా అదనపు భారాలు పడ్డాయి. అంటే ఆయన రాంబాబు గారు పేర్కొన్నట్టు 20,000 కోట్లు 25,000 కోట్లు ఇప్పుడు కేంద్రాన్ని మిగిల్చేటట్టు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు అనేది వాళ్ళ వల్ల ఇప్పుడు 20-25,000 కోట్ల పైన అదనపు భారం పడే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ విస్మరించి నోటికి వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అది సహేతుకం కాదని చెప్పేసి ఈ సందర్భంగా అంబటి రాంబాబుకి సూచిస్తున్నాం. అదేవిధంగా పోలవరం ఇది సోమవారం పోలవరం అనే నినాదం చంద్రబాబుది. ఆ విధంగా గత 5 సంవత్సరాల క్రితం ఆయన అన్ని సార్లు విజిట్ చేశాడు. ప్రతి సోమవారం 33 సార్లు ఈ విధంగా విజిట్ చేశాడు. అదే విధంగా ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు ఎగువ కాపర్ డ్యామ్ నుంచి కూడా నీళ్లు ముందుగా రిలీజ్ చేయాలా, రిలీజ్ చేసే ముందే నీటిని విడుదల చేసే ముందే వాళ్ళకి పరిహారం చెల్లించాలా, పునరావాసం కల్పించాలా అనే దృఢ దృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల 27వ తేదీ కలెక్టర్స్ సమావేశం 2 రోజుల సదస్సు తర్వాత 27వ తేదీ పోలవరం విజిట్ చేసిన సందర్భంగా ఆయన నిర్మాణాన్ని 27 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారు, అంటే పుష్కరాల తర్వాత డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఈసారి పుష్కరాలు 2027 జూలై 23వ తారీఖు నుంచి ఆగస్టు 3 దాకా అంటే 12 రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి. అప్పటికి పూర్తిగా గోదావరికి పోలవరానికి సంబంధించిన అన్ని రకాల నిర్మాణాలు పూర్తి చేయాలనే సంకల్పం ఇచ్చామని చెప్పేసి ఇంకా ముందుగా అడ్వాన్స్ చేశారు. అంటే ఆయన సంకల్పాన్ని అడ్వాన్స్ చేశాడు. అందుకు అధికారులను అప్రమత్తం చేశాడు. అదేవిధంగా గుత్తేదారు సంస్థలను పిలిచాడు, వాళ్ళందరినీ అప్రమత్తం చేశాడు. అదే విధంగా ఇంకా పోతే ఈ లోపే పరిహారాలు పునరావాసాలు కల్పిస్తామని చెప్పాడు. నీటి విడుదలకు ముందే ఇవన్నీ చేస్తామని చెప్పాడు. ఆ తర్వాతే నీటిని విడుదల చేస్తాం పుష్కరాల సమయానికి అని బాబు ఘంటాపదంగా చెప్పిన చరిత్ర ఉంది. మరి వీటన్నిటిని విస్మరించి అంబటి రాంబాబు ఆయన మంత్రిగా ఉండి జగన్ ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు ఇంచుమించుగా మంత్రిగా ఉండి ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేశాడు చెప్పమనండి. అంతకుముందు నెల్లూరు అనిల్ కుమార్ ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, గాలి మాటలు గాలి కోతలు కూశాడు. పోతే వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమేమి డెడ్ లైన్స్ పెట్టాడో ఆ క్లిప్పింగ్స్ తీస్తే తెలుస్తుంది. ఆ డెడ్ లైన్స్ ని విస్మరించి నోటుకొచ్చింది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా నిర్మాణాత్మకంగా ఉండాలా, డెమోక్రసీని విచ్చలవిడిగా ఉపయోగిస్తే అది ప్రజల్లో చెడు భావనకు దారి చేస్తుంది. కాబట్టి ఆదర్శంగా ఉండడం, నిర్మాణాత్మక సూచనలు సలహాలు ఇవ్వడం మంచిదని నేను అంబటి రాంబాబుకి సందర్భంగా తెలియజేస్తున్నా. ఓకే విజయభాస్కర్ గారు, అలాగే కారుమంచి రమేష్ గారు వైసీపీ రాష్ట్ర నాయకులు, నమస్కారం అండి. విజయభాస్కర్ గారు మాట్లాడింది విన్నాం కదా, 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వమే పోలవరాన్ని పట్టించుకోవడం మానేసింది, అలాగే నిర్వీర్యం చేసింది అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎత్తు ఏమాత్రం తగ్గలేదు, అలానే ఉంది, డయాఫ్రమ్ వాళ్ళు నిర్మిస్తున్నాం, సోమవారం పోలవరం అని పెట్టింది చంద్రబాబు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి మీ వర్షన్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి మీకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి అబద్ధాలు చెప్పడంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉండరండి. అందుకే టీడీపీ అసలు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అని అంటారు. వాళ్ళు ఎంత దారుణంగా అబద్ధాలు చెబుతారు అంటే, ఇప్పుడు మన విజయభాస్కర్ గారు కూడా మాట్లాడుతూ అసలు ఎత్తు తగ్గించలేదు అని చెప్పి అసలు అది కళ్ళార్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలాగ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ విధంగా విజయభాస్కర్ గారు కూడా ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు, అంత చక్కగా ఆయన అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం, విజయభాస్కర్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు సార్, నేను మాట్లాడుతూ అయిపోయిన తర్వాత మీరు చెప్పండి. మీరు వేసినవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు కూడా నీతులు చెప్పలేదు, నిజాయితీగా మాట్లాడలేదు. మీరు నిజాయితీగా మాట్లాడుంటే నేను
కరెక్ట్ గా అన్ని మీరు అబద్ధాలు చెప్పిన వాటికి రాష్ట్ర విభజన చట్టంలో నేను సాక్ష్యాలతో సమాధానం చెప్తాను సార్, కొంచెం ఆగండి. నేను సాక్ష్యాలతోటి సమాధానం చెప్తాను. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాని మీద అంబటి రాంబాబు గారు అన్ని అబద్ధాలు చెప్పారు, అసత్యాలు మాట్లాడారని చెప్పి టీడీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడటం జరిగింది. అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఆయన సొంత పైత్యము, ఆయన సొంత కవిత్వము మాట్లాడలేదండి. కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన నివేదికని ఆయన తీసుకుని వాళ్ళు ప్రకటించిన దాని మీద అంబటి రాంబాబు గారు మాట్లాడారు. అందులో ఏమని చెప్పారండి, 45.72 మీటర్లకు కట్టవలసిన పోలవరం ప్రాజెక్ట్ని ఫస్ట్ ఫేజ్లో ఈ ఫేజు 41.15 మీటర్లకు మాత్రమే కట్టడం అక్కడ వరకు మాత్రమే వాటర్ని స్టోర్ చేయడం జరుగుతుంది, అక్కడ వరకు నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. ఆ ప్రకటన మీద అంబటి రాంబాబు గారు స్పందించారు తప్ప అంబటి రాంబాబు గారు సొంత కవిత్వమో సొంత పైత్యమో చెప్పలేదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు చెబుతున్నట్లుగా మొన్నటి వరకు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ కూడా 72% పూర్తయిపోయింది పోలవరం ప్రాజెక్టు, మేముండగానే అది పూర్తయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కానీ నిన్న కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన దాంట్లో 53% మాత్రమే పూర్తయిందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రకంగా అబద్ధాలు చెబుతూ, ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెబుతున్నది తెలుగుదేశం ప్రభుత్వం తప్ప వేరే కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఈయన చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలోనే మొత్తం ప్రాజెక్టు పాడైపోయింది, నాశనం అయిపోయింది అని చెప్పి. అంతర్జాతీయ నిపుణుల కమిటీ తోటి సహా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాల్ కానీ, అక్కడ ఉన్న ఇబ్బందులు వచ్చిన గైడ్ బండ్ కుంగిపోవడం కానీ, 2018లో చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్వాహకం మూలంగానే ఈ అనర్థాలు జరిగినాయి. ఒకేసారి అప్పర్ కాపర్ డ్యాము, లోవర్ కాపర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ ఇవన్నీ కూడా ఒకేసారి నిర్మాణం చేయడం కారణంగా ఈ అనర్థం జరిగిందని చెప్పి క్లియర్ గా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఏం చేశారో చెప్పండి, మీరు ఏం చేశారు? మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయితే వైసీపీ ఉన్న 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ఏమీ చేయలేదు పోలవరానికి అని చెప్పేసి మరో ప్రధాన వాదన. పోలవరం, అమరావతి భాస్కర్ గారు, నేను మాట్లాడిన తర్వాత మీరు నోట్ చేసుకోండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలను కానీ, కేంద్ర జలశక్తి శాఖ చెప్పిన మాటలను కానీ మేము చెప్పడం జరుగుతుంది తప్ప ఈరోజు మేము అధికారంలో లేము. మేము చెప్పేస్తే ప్రజలు నమ్మరు. వాళ్ళు ఇచ్చిన నివేదికలను అన్నింటినీ దగ్గర పెట్టుకుని మాట్లాడటం జరుగుతుంది తప్ప మీలాగా మసిపూసి మారేడుగా చేయడం, గాలిలో దీపం పెట్టి అప్పో మేము అంతా చేసేస్తున్నాం చూపించడం మాకు చేత కాదు. అలాగే ప్రతి సోమవారం పోలవరం అంటూ చంద్రబాబు నాయుడు గారు 39 సార్లు విజిట్ చేశారు. ఆయన పోలవరం ప్రాజెక్టును కట్టడంలో ఆయనకున్న చిత్తశుద్ధి ఎవరికీ లేదని చెప్పి విజయభాస్కర్ గారు చెప్పడం జరిగింది. 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుండి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజునైనా పోలవరం ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆయన ఏ రోజునైనా మాట్లాడారా? ఏ ఒక్కరోజు కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచన చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదో కట్టేస్తా అన్నారు, పోలవరం మీద ఆయనకున్న శ్రద్ధ వేరు అని చెప్పి మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా లేరండి. 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని అనుమతులు తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని త్వరితగతంగా పూర్తి చేయాలని చెప్పి ఆఖరికి ఫారెస్ట్ క్లియరెన్స్లతో సహా అన్ని తీసుకొచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి ఇందులో ఎక్కడ పాత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు పోలవరం గురించి ఆలోచించలా. ఎంతసేపు కూడా ఆయన ప్రజల్ని మసిపూసి మారేడుగా చేసి నేను ఏదో చేసేస్తున్నానని చెప్పి జలయజ్ఞాన్ని పెట్టేసి ధనయజ్ఞంగా మార్చారు. దాన్ని జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా ఎవరు మార్చారు, ఏం చేశారు అనేది మేము చెప్పక్కర్లా. అమరావతి పేరుతో బినామీలకు దోషపెడుతున్నది 33,000 ఎకరాలు తీసుకుని ఈ రోజున బినామీలకు కట్టబడుతుంది ఎవరో అందరికీ తెలుసు. మేము చెప్పక్కర్లా, అందరూ చూస్తూనే ఉన్నారు. మాట్లాడుతున్నాం పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి, అంతవరకే. అమరావతి గురించి మాట్లాడదాం అంటే సపరేట్ చర్చ పెట్టుకుందాం. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు యొక్క చరిత్ర గతిని మార్చిన వ్యక్తి వైఎస్ఆర్ గారు. ఆయన ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయభాస్కర్ గారు మీరన్నా మాట్లాడండి, నేనన్నా మాట్లాడతా. మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. నోట్ చేసుకోండి. మీరు మాట్లాడినప్పుడు
పోలవరం మాట్లాడినవి నేను నమోదు చేసుకున్నా, మీరు మాట్లాడిన వాటికి నేను విషయం వివరణ ఓకే చెప్తున్నా, ఓకే అంతే తప్ప రమేష్ గారు మాట్లాడడం కాదండి. చెప్పండి. రైట్, ఓకేనండి. అలాగే దీనికి సంబంధించి లక్ష్మీకాంత్ గారు జనసేన నాయకులు స్పందిస్తారు. నిజంగా పోలవరం ఎత్తు అనేది తగ్గించారా? అలాగే వైసీపీ ఒక ప్రధానంగా ఆరోపిస్తోంది, షర్మిలాని డైవర్షన్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చారు, డైవర్ట్ చేయడానికి మాత్రమే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తీసుకొచ్చారని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇక్కడ పోలవరం విషయం వచ్చేసరికి షర్మిల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి కానండి, ఆవిడ పందా వేరు. వాళ్ళ చెల్లి కానీ అన్నయ్య కానీ ఆస్తుల విషయంలో ఆవిడ ఏదో మాట్లాడితే ఒకసారి మీడియా ముందుకు వచ్చి మెరిసిపోతూ ఉంటుంది. ఆవిడ విషయం పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పోలవరం గురించి మనం పోలవరాన్ని అక్కడ నిర్మించాలి అని ఫస్ట్ ప్రాతిపదిక తీసుకొచ్చింది సార్ అద్దార్ కాటన్ గారు. అది 1939-40 దశకంలో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మద్రాసి నుంచి ఇంజనీరు ఆ తర్వాత 1941లో ఆయన పేరు కూడా వెంకటకృష్ణ అయ్యర్ గారు అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి అక్కడ మొత్తం డిజైన్ అంతా చేయించారు. చేయించిన తర్వాత అక్కడ ఆ కొండల మధ్య ఇదంతా చేయాలంటే కొంచెం క్లిష్టంగా ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత దానికోసం ఆ టైంలో ప్రాతిపదిక అయితే చేశారు కానీ చేయలేకపోయారు. తర్వాత అది 1953 ఆ టైంలో వరదలు వచ్చినాయండి. అక్కడ వరదలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ గోదావరి నీళ్లు కాస్త మొత్తం అంతా సముద్రంలో కలిసిపోవడం, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కొంచెం అంతా వరదలకి ప్రభావితం అయిపోయి దెబ్బతినడం ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ దాన్ని పోలవరం నిర్మించాలని చెప్పేసి మళ్ళీ ప్రాతిపదికను తీసుకొచ్చారు. ఇదేదో శుక్రవారం మొదలుపెట్టి సోమవారం పూర్తి చేసింది అయితే కాదు. ఇందాక మన వైసీపీ నాయకులు కార్మంచి గారు చెప్తున్నారు, ఇదేదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దగ్గర నుంచే రూపాంతరం చెందింది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాలంటే 1939 దగ్గర నుంచి ఇక్కడ మనం మాట్లాడుతుంది 1953 అండి. ఇదంతా చూసుకుంటే అప్పుడు 53లో మళ్ళీ రూపాంతరం చెందిన తర్వాత 1980లో ఏపీకి, మధ్యప్రదేశ్కి ప్లస్ ఒడిస్సాకి ఈ 3 స్టేట్లకు కలిపి ఒక ఒప్పందం చేసుకున్నారు. మీరు అక్కడ నిర్మితం చేసుకుంటే 45% మీకు, తగ్గిమాది అంతా మొత్తం మా స్టేట్లో మేము పంచుకుంటాం అన్నట్టుగా చెప్పారు. ఇదంతా జరిగిన తర్వాత 150 అడుగులు నిర్మితం చేయాలి, తర్వాత స్పిల్వే అని చెప్పేసి 36 లక్షలు సామర్థ్యం ఉండాలి ఇట్లాగని చెప్పేసి అనుకున్న తర్వాతే అంజయ్య గారు 81లో దానికి శంకుస్థాపన చేశారు. తర్వాత ఇంకా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, రాజకీయ నాయకులు ఆ శంకుస్థాపన రాళ్ళ దగ్గరికి వచ్చి రైతులతో ఏమర్చడం చేస్తున్నాము, రాజకీయాలు చేయడం చేస్తాము. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత 2004లో దాన్ని జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారు దాన్ని మళ్ళీ వెలుగులో తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఆ టైంలో స్టార్టింగ్లో అప్పుడు అనుకున్నది 129 కోట్లు. ఎప్పుడు 1940-41 టైంలో ఇంజనీర్ గారితో అప్పుడు చేపించిన దాని ప్రకారంగా 129 కోట్లు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఇది 100 కోట్లు కాస్త 1000 కోట్లుగా అయిపోయింది. 1000 కోట్లుగా అయిపోయిన తర్వాత ఆ జలయజ్ఞం కాస్త అట్లాగా ఉండిపోయిందే కానీ దాన్ని కొంచెం ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు. సోనియా గాంధీ గారితో మాట్లాడడం జరుగుతుంది, అంతా జరుగుతుంది, కానీ కేంద్రం అయితే మాత్రం దేనికి మాత్రం ఒప్పందం చేసుకోవట్లేదు. ఎందుకంటే అది బాగా ఖర్చుతో కూడుకున్నది. ఆ డయాఫామ్ వాల్ కానీ కాపర్ డ్యాములు కానీ నిర్మించాలంటే కనుక ఒక 30 నుంచి 100 అడుగుల లోపల ఇసుక తిన్నెలన్నీ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత డయాఫామ్ వేసిన తర్వాత మళ్ళీ ఈ కాపర్ డ్యాములు నిర్మించాలంటే కేంద్రం మీద ఒత్తిడి బాగా పడుద్ది, ప్లస్ ఎక్కువగా పెట్టుకోవాల్సింది ఫైనాన్షియల్ పెట్టుకోవాలి కాబట్టి అని చెప్పేసి ఊరుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే 2017 ఆగస్టులో వాటర్ బోర్డు వాళ్ళు మళ్ళీ దీని మీద అంచనాలని మళ్ళీ వాళ్ళకి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఇది 58,319 కోట్లు అవుతుందని చెప్పేసి అని అన్నారు. 58,319 కోట్లు అనేసరికి మళ్ళీ ఇది ఎక్కడిది, మళ్ళీ 58,319 కోట్లు ఇస్తే మళ్ళీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పునరావాసానికి, అంటే ఇప్పుడు వాళ్ళని అక్కడ ఖాళీ చేయించాలంటే, వాళ్ళు వేరే ప్రాంతం చేయాలంటే, వాళ్ళకు ఉపాధి కల్పించాలన్నా ఏమైనా చేయాలన్నా మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటే దాని వ్యయం కాస్త 32,000 కోట్లు అయింది. మళ్ళీ అది అక్కడికి చతికిలు పడిపోయిన తర్వాత ఈ 2014 ఈ టైంలో దాన్ని సోమవారం ప్రాజెక్టుగా ఫస్ట్ చూసుకుంది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. తర్వాత దాన్ని జాతీయ ప్రాజెక్టుగా దాన్ని ప్రకటించారు. తర్వాత కేంద్రం ఆ టైంలో 2,916 కోట్లు
ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక డ్యామ్ నిర్మించినప్పుడు ఖచ్చితంగా అంటే ఆ ఆనకట్టలో దానికి తగ్గట్టుగా దానికి సపోర్టింగ్గా ఉండాలి కదా. అట్లాంటివి ఒక 2 ప్రాజెక్టులు అయితే చేశారు. ఆ 2 ప్రాజెక్టులు చేసినప్పుడు దానికి అయిన ఖర్చు ఈ 2916 కోట్లు అనేది అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత అంచనా తగ్గట్టుగా పట్టిసీమ పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకానికి దానికి ఖర్చు పెట్టేశారు. ఇది అయిపోయిన తర్వాత ఈ 2019కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు 2018 ఆ టైంలో పాదయాత్రకి తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ పోలవరాన్ని సందర్శించి ఏమంటారంటే అసలు ఇక్కడ డైఫామ్ వాలే లేదు అంటే ఆయనకి డైఫామ్ వాల్ అనేది భూమిలో ఉంటుందనే విషయం ఆయనకి తెలియక అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు డయాఫామ్ అనేది కట్టలేదు ఈ చంద్రబాబు నాయుడు, ఈయన మోసపూరితంగా చేస్తున్నాడు అన్నట్టుగా అక్కడ అవాకులు చవాకులు పేరు. కానీ ఈ పాదయాత్ర అయిన తర్వాత 2019 తర్వాత ఈయన కూడా వచ్చి ఏమన్నారంటే మేము పోలవరాన్ని మేము పూర్తి చేస్తాం 2021 వరకు అని చెప్పేసి బెట్టింగ్ వేసుకునే ఒక అతన్ని తీసుకొచ్చి 2.5 సంవత్సరాల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా పెట్టి 1%, 2%, 100% టెన్షన్ ఎందుకన్నా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడించి తర్వాత ఆ 2.5 సంవత్సరాలు అతను మంత్రి పదవి అయిపోయిన తర్వాత పోలవరం గురించి ఊసుపాజు లేకుండా అతను పక్క తప్పుకొని సుకన్య సంజన అనుకొని విలువలు లేకుండా మంత్రి పదవిని విలువలు లేకుండా సుకన్య సంజన అనుకొని రోడ్డు మీద రంకులేసుకునే ఒక మంత్రిని తీసుకొచ్చి అతనికి కూడా డయాఫామ్ వాల్ అంటే కూడా తెలియదు, అంటే క్యూసెక్లు అంటే ఎన్నో కూడా తెలియదు, దాని ఎత్తు ఎంత అనేది తెలియదు. ఇవన్నీ చూసిన తర్వాత 21కి పూర్తి చేస్తా అన్నారు కదా అని చెప్పేసి 21కి పూర్తి చేయకపోయేసరికి సెంట్రల్ నుంచి వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ జలశక్తి పోలవరం అథారిటీ వాళ్ళు చూసుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న అదే ఈ 47 అడుగులు అనేది ఉంది కదా, ఇది ఇవ్వకుండా ఎంత ఇస్తున్నాడని చూసుకుంటుంటే 41కి దిగిపోయింది అక్కడ. దీలోపు ఏం చేస్తున్నారు ఈ 41 అంటే అక్కడ వాళ్ళు పట్టించుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 సంవత్సరాల పాలనలో వాళ్ళు పట్టించుకోవాలి. వైసీపీ ఆరోపిస్తుంది ప్రధానంగా ఎత్తు అనేది తగ్గించినారు, అలాగే అంటే పూర్తిగా ఆధారాలతో సహా కేంద్ర జలశక్తి ద్వారా మేము చెప్తుంది. అందుకే అంబటి రాంబాబు రియాక్షన్ అయ్యారు. ఇప్పుడు అందుకు నేను చెప్తుంది మొత్తం ఏంటంటే స్టార్టింగ్ నుంచి నేను మొత్తం అంతా చెప్పుకొని వచ్చి నేను ఎంత ఇదిగా ప్రిపేర్ అయ్యి నేను చెప్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఈ నిజాలు చెప్తాం కానీ ఇక్కడేం లేదు. ఇప్పుడు నేను ఎంత ఇదిగా లైవ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడేమో అబద్ధాలు ఎవరో ఆడేది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పోలవరాన్ని జాతికి అంకితం ఇస్తాము అని చెప్పేసి ఈ పోలవరం మీద 108 అడుగులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి వీళ్ళు సిద్ధమైపోయారు. పోలవరం పూర్తి చేయలే, వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టలా. అక్కడ చూసుకుంటే వీళ్ళ సూట్ కేసు కంపెనీలకి కొంతమంది అక్కడ పెట్టి తట్టాపుట్టాలు పెట్టి కొంచెం పని చేయించి పక్క తప్పుకున్నారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు యుద్ధపాది ప్రతికన ఫస్ట్ పోలవరాన్ని ఫస్ట్ ముందంజలో అంటే ఇప్పుడు దాదాపు 60% వరకు ఇప్పుడు క్లియర్ అయిందండి. ఇప్పుడు 6 నెలల వర్క్లో కూడా ఇప్పుడు కూడా డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్లు ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను నేను. అది విషయం తెలుసుకోకుండా కూటమి ప్రభుత్వం మీద నిప్పులు జరగడం, కూటమి ప్రభుత్వం మీద పొద్దున్న లేస్తే విమర్శలు చేయడం, లేదంటే మనిషికి నీటిపారుదల గురించి తెలియకుండా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పనే పెట్టుకున్నారే కానీ వీళ్ళు చేసింది ఏంటంటే శూన్యం. ఈ శూన్యం వల్ల రాష్ట్ర భవిష్యత్తు అనేది 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేస్తారు ఇవాళ రోజునాడు. రైట్ లక్ష్మీకాంత్ గారు, అలాగే కృష్ణాంజనేయులు అనలిస్ట్ గారు నమస్కారం అండి. చెప్పండి, వైసీపీ ఏమో మేమే పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లాము, ఇప్పుడేమో ఎత్తు తగ్గిస్తుంది అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇక టీడీపీ ఏమో 60% మేర పోలవరం పనులు మేమే కంప్లీట్ చేశాము అని చెప్పేసి కూడా టీడీపీ ఆరోపిస్తుంది. మరి ఎవరి వాదనలో నిజం ఎంత ఉంది? నిజంగా ఎత్తు అనేది తగ్గిస్తున్నారా? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు 2 గ్రూపులు, తెలుగుదేశం, జనసేన అధికార పక్షంలోనే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణ ఏంటి? పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తున్నారు, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది అనేటువంటి దాన్ని నేను ఆరోపణ చేశారు మాజీ నీటిపారుదల శాఖ. కాదు, కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గించటం లేదు అని బలంగా వాదిస్తున్నారు తెలుగుదేశం, జనసేన.
జనసేన మిత్రుడు లక్ష్మీకాంత్ గారు చాలా డీటెయిల్డ్గా దాని పూర్వపరాలు 8 దశాబ్దాల చరిత్ర ఇవన్నీ కూడా చెప్పారు. నేనేమంటాను అంటే పోలవరం ఎత్తు తగ్గించటం లేదు అనేటువంటి విషయాన్ని, అసలు ఎత్తు తగ్గిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పగలిగింది? ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు ఎలా మాట్లాడారు అని అంటే, ఇప్పటికీ కూడా మీరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో దాని ఎత్తు ఎంత చూపిస్తున్నారు? 41.15 మీటర్ల ఎత్తు చూపిస్తుంది. వాస్తవమైనటువంటి పోలవరం ఎత్తు ఎంత ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇందాక మిత్రుడు వివరంగా చెప్పారు. 45.7 ఉండాలి. మరి దీనికి ఈ ఎత్తు తగ్గించడానికి మీరు కారణం అంటే మీరు కారణమని ఓదోపోదా చేసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోలవరానికి సంబంధించినటువంటి ఎత్తు తగ్గించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంగీకరించడంతోనే కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గించిందని ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేనేమంటాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పూర్తి చేయలేదు, అమరావతి పూర్తి చేయలేదు, ఇలాంటి ఆరోపణలన్నీ ఉన్నాయి. ఆరోపణలన్నింటిలో కూడా ఎంతో కొంత వాస్తవం కూడా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కూటమి అధికారంలోకి వచ్చింది. మీరు 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎత్తు తగ్గించడానికి వాళ్ళు అంగీకరించుకుంటే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్. ఒక రకంగా చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు చాలా బలంగా కూడా ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు మధ్యలో 18లో విడిపోయారు బీజేపీతో. ఎందుకు? మనకు పోలవరానికి నిధులు ఇవ్వట్లేదా, అమరావతి నిధులు ఇవ్వట్లేదా, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారని గగ్గోలు పెట్టారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బీజేపీ. ఆ రోజున విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 21 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఎంపీలతోనే నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి కేంద్రంలో ఈ రోజున బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 21 మంది ఎంపీలే కారణం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గతంలో కన్నా కూడా ఎంతో కొంత బలంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వాటిని సాధించేటువంటి విషయంలో 2014 నుంచి 19 వరకు పోల్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏంటి అని అంటే పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో మనము ఎంతైతే ఖర్చు చేస్తామో ఖర్చు చేసినటువంటి వాటిని రీఎంబర్స్ చేసేటువంటి విధానం వరకే ఇప్పుడు వరకు కొనసాగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకు ఆ విధంగా కాదు, మాకు అడ్వాన్స్ గా ఇవ్వాలి 12,500 కోట్ల రూపాయలు. అదేవిధంగా దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరించి ఆ ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేయాలి అనేటువంటి ఈ 2 డిమాండ్లు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు పునర్నిర్మాణం జరగలేదు అనుకోండి, అసలు ప్రాజెక్టు కట్టడానికి కొనసాగించడానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఆల్రెడీ చేపట్టింది. అదేవిధంగా అడ్వాన్స్ గా కూడా అమౌంట్ ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు శరవేగంగా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి చిక్కుముడి ఏంటి? ప్రధానమైనటువంటి చిక్కుముడి ఇప్పుడు నిధులు వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి, ఓకే. ఇవన్నీ వచ్చిన తర్వాత 41.15 మీటర్ల ఎత్తులోకిన పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే అది దేనికి ఉపయోగం ఉండదు. ఒక బ్యారేజీ లాగా మాత్రమే పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. అసలు పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టుగా మనకి ఆ విభజన వల్ల జరిగినటువంటి నష్టాలు అంటే హైదరాబాదును కోల్పోయాము, అదేవిధంగా రెవెన్యూ లోటు, ఇవన్నిటిని మనం నష్టాలను పూడ్చుకోవాలి అని అంటే 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి పోలవరాన్ని మనం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని పూర్తి చేసుకొని, రెండవది మనకు ప్రత్యేక హోదా తెచ్చుకొని మనము ఈ విధంగా నష్టాలను పూడ్చుకోవాలి. మరి అలాంటి పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్లలో కట్టుకుంటే ఒక బ్యారేజీ లాగా ఏదో తూతూ మంత్రంగా పూర్తి చేశామని చెప్పుకునేటువంటి విధంగా చేస్తే అయిపోయింది అనుకుంటే ఏంటి ప్రయోజనం? దానివల్ల ఏమన్నా సాగునీరుకి ఏమన్నా అవకాశం ఉంటుందా? అదేవిధంగా విశాఖ ప్రాంతానికి సంబంధించినటువంటి పారిశ్రామిక కారిడార్కి సంబంధించినటువంటి నీటి వసతులు కానీ, అదేవిధంగా నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర వరకు కూడా నీటిని సాగునీటిని అందించేటువంటి దానికి ఇవన్నిటికి అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వము మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేయటమో,
వైసీపీ మీద విమర్శలు చేయటమో దాని వరకే పరిమితం అవ్వద్దు. ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. వైసీపీ తప్పు చేసింది, మీరు పరిపాలించడానికి అర్హత లేదనేటువంటి దాని మీద వాళ్ళకి 151 నుంచి 175కి వెళ్ళాలనేటువంటి క్రమంలో 11 సీట్లతో వాళ్ళని మిగిల్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు 164 సీట్లు ఇచ్చి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మీరు వెంటనే ఇమ్మీడియట్ గా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, అంబటి రాంబాబు ఎక్కిరిస్తాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, మాట్లాడతాడు. ఎందుకు అని అంటే పోలవరం ఎత్తు తగ్గి ఉంది, ఆల్రెడీ తగ్గించి ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. లేదు మేము పాత పద్ధతిలో 45.72 మీటర్ల ఎత్తులో ఉంది అని చెప్పడానికి వాళ్ళు అధికారికంగా ప్రకటించేంత వరకు అది ఎత్తు తగ్గించలేదని చెప్పడానికి లేనే లేదు. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర నుంచి పాత ఇంతకు ముందు ప్రకటించిన దాని ప్రకారంగా 45.72 మీటర్ల ఎత్తులో కడతాం. అదే విధంగా 52,575 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అప్పుడు ఆమోదం తెలియజేసిన దాని ప్రకారం, అంటే పునరావాస ప్యాకేజీతో సహా నిధులు మేమే ఇస్తాం అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నుంచి చేయించాలి, లేదంటే ప్రధానమంత్రితో చేయించాలి. అప్పటి వరకు ఈ అనుమానాలు ఇంతే ఉంటాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ అనుమానాలు ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిద్ది, షర్మిల మాట్లాడిద్ది, మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. వాళ్లే కాదు, చాలా మంది రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు. అలాగే ఇక్కడ పోలవరానికి సంబంధించి నిర్ణయం చేసింది అని చెప్పేసి వైసీపీ అంటూ ఉన్న నేపథ్యంలో ఇక అంబటి రాంబాబు మరో కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. చంద్రబాబు డైరెక్షన్ పాలిటిక్స్ లో భాగంగానే షర్మిల సింహభాగమని కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించి చర్చిద్దాం. విజయభాస్కర్ గారు చెప్పండి. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే జగన్ దెబ్బతీయడానికే షర్మిల కుట్ర చేస్తుంది, చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ అయింది అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అది ఆయన అభిప్రాయం కావచ్చు. ఆయన అభిప్రాయపడినంత మాత్రాన రాష్ట్రం ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. పోతే వారికి ఆరోపణలు చేయడం వెన్నతో పెట్టేది. అంబటి రాంబాబు అంటేనే ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయి. ఆయన గురించి ఆ పేరు వినంగానే జనాల్లో ముఖాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన మాటలకు అంత విలువ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు పప్పెట్లు, వీళ్ళు పప్పెట్లు, కీలు బొమ్మలు అని అనడంలో అర్థం లేదు. ఆమె ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షురాలు. అది ఇంతకుముందు ఘన చరిత్ర ఉన్న పార్టీ. అది మధ్యలో వైసీపీ పేరుతో కాంగ్రెస్ అంతా వైసీపీగా రూపాంతరం చెందింది, కొద్ది గొప్ప మిగిలి ఉన్నారు, అంతే కదా. పోతే ఆమె పార్టీ వేరు, మా పార్టీ వేరు. మా చేతిలో కీలు బొమ్మ ఏముంది? వాళ్ళ కుటుంబంలో అనేక ఆమె ఆయన 16 మాసాలు జైల్లో ఉన్నప్పుడు కష్టపడింది ఆమె. పోతే ఒక ముఖ్యమంత్రిగా చేశాడు. పురుషులు స్త్రీలు జనాభాలో చిరుసగిగా ఉన్నారు. పైగా స్త్రీలకి ఇంకా మగవాళ్ళ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. స్త్రీ వంటింటి కుందేలు కాదు, పిల్లలు కానీ యంత్రం కాదు, పోతే మగవాడి ఆట బొమ్మ కాదని చెప్పేసి నినదిస్తున్న ఈ సమాజంలో మరి అంత తక్కువ చేసి మాట్లాడడం అది అంబటి రాంబాబుకి చెల్లింది. జగన్ ని మెప్పించాలా? జగన్ అనే ఒక వ్యక్తిని మెప్పించడానికి ఆఖరికి మొన్న జైలుకు పోయినటువంటి పోసాని కృష్ణమూర్తి ఈ వాగ్మూలంలో ఏం చెప్పాడు? రేపంటే వీళ్ళందరినీ అంబటి రాంబాబు గారు ఏదో ఒక రోజు చెప్తాడు, జగన్ నా చేత బలవంతంగా చెప్పించాడు, ఆయన స్క్రిప్టే నేను ఫాలో అయ్యాను అని. ఈ విధంగా ఒక సాడిస్ట్ నేచర్ ఉన్నటువంటి, రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం. 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పురోగమన మార్గంలో నడిపించిన చరిత్ర అయింది. మరి ఆ వ్యక్తి సంబంధించి స్పోక్స్ పర్సన్ గా ఆయన ఆ విధంగా రాంబాబు మాట్లాడడం నిర్హేతుకం. అదే విధంగా ఇప్పుడు షర్మిలనే కాదు, పోతే చంద్రబాబుకి అంత అవసరమా ఈ షర్మిలని అడ్డం పెట్టుకొని? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి ఎంతకాలం అయింది? ఇప్పుడు షర్మిల వచ్చి ఎంతకాలం అయింది? చంద్రబాబు నాయుడు ఆమె మీద ఆధారపడాలన్నా? అంత అవసరం ఉందా? లేదు. వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా ఎవరు సూచనలు ఇచ్చినా, ఇది డెమోక్రసీ కాబట్టి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకోవడానికి ఎవరైనా సిద్ధం అవుతారు. మరి ఇప్పుడు వివేకానంద రెడ్డిని హత్య చేసి అది ఎలా చిత్రీకరించారో చివరికి ఎవరు తగులుకోబోతుంది? అదేవిధంగా కోడికత్తి కేసు, అదేవిధంగా గులకరాయి కేసు,
ఇలా డ్రామాలతో వీళ్ళు సలహాదారులను పెట్టుకొని ఎవరు రకరకాల వ్యక్తులను సలహాదారులకు పెట్టుకుని వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు ఏంది. మనం గ్రామాల్లో ఉండేవాళ్ళం, ఈ పట్టణాల్లో ఒక వార్డులో ఉండేవాళ్ళం, పక్కింటి వాళ్ళు లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఎక్కడ ఓటేస్తారో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉన్నాం. మరి ఎక్కడో బీహార్ల నుంచి, ఢిల్లీ నుంచి, ఎక్కడెక్కడి నుంచి సర్వే సంస్థలు ఉంటారు. ఆ సర్వే సంస్థలు 100% ఫ్లాప్. 10% అంటే వాళ్ళు గుడ్డేటుగా కావడం. మరి ఆ సర్వే సంస్థలలో సలహాలు అక్కడ రకరకాల రాష్ట్రాల్లో రకరకాల సలహాలు ఇచ్చారు. అన్ని చోట్ల యాక్సిడెంట్లే, అంటే యాక్సిడెంట్ లేకపోతే ఏదో కత్తి రాళ్లు వేసారను ప్రజాస్వామ్యంలో ఇవ్వాల్సిన సలహాలు వీటన్నిటి చంద్రబాబు మరి ఆయన పుణ్యకాలం అంతా ప్యాలెస్ లో కూర్చొని ఈ రకమైనటువంటి దుష్ట ఆలోచనతో, ఈ దుష్ట శక్తులతో, కుయుక్తులు, కుట్రలు డైవర్ట్ చేయడానికి అయితే కనుక షర్మిలను తీసుకొస్తారు. అలాగే రుషికండ కానీ, డైవర్షన్ పాలిటిక్స్ కానీ, 6 గ్యారెంటీల హామీకి సంబంధించి కానీ, P4 ని తీసుకొచ్చిన విధానంలోనే ఏదైనా డైవర్ట్ చేయాలి అంటే సంబంధించి ఇంకా షర్మిల ముందుకొస్తుంది. షర్మిల పాలిటిక్స్ లో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అయితే ముందుంటుంది. చంద్రబాబు ప్రమేయం లేకుండా, చంద్రబాబు మాటలు లేకుండా షర్మిల అయితే రాదు కదా అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఏంటమ్మా మరి చంద్రబాబు ప్రమేయం లేకుండా షర్మిల ఏంటి? ఆమె పార్టీ ఒక జాతీయ పార్టీ, అది ఇంటర్నేషనల్ గా గుర్తింపు ఉన్న పార్టీ, స్వాతంత్ర సమరంలో దానికి చాలా ప్రాధాన్యత ఉన్న పార్టీ. మరి ఆమె చంద్రబాబు నాయుడిని ప్రభావితం చేసేది, చంద్రబాబు నాయుడు ఆమెతో లాలుచిపడేది, అసలు అర్థం కాని విషయం ఇదంతా. ఆ అంబటి రాంబాబుకి చెల్లి లాంటి అబండాలు వేయడం. మరి ఆ అంబటి రాంబాబు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఏమన్నా అర్థం ఉందా? కేంద్ర జల మండలి మరి వారు ఇచ్చారు, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. మరి విభజన చట్టం 2014 జూన్ 2 విభజన చట్టంలో 45.72 మీటర్స్ పేర్కొన్నారు. దాన్ని మార్చిన చరిత్ర ఏం లేదే. మరి కేంద్ర జల మండలి ఏదన్నా మీ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి. పోలవరం వెబ్సైట్ లో కృష్ణాంజనేయులు గారు క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన విశ్లేషకులు గారు చెప్తున్నారు, పోలవరం వెబ్సైట్ లో 41.15 మాత్రమే ఉంది, 45.72 లేదు చెబుతున్నారు. ఇంకా మీరు చర్చల్లో ప్రజలను మోసం చేసే విధంగా మాట్లాడితే ఇది ఎంత దారుణం అండి? అంత పెద్ద పదాలు ఉపయోగించొద్దు కానీ ప్రజలు మోసం మీరు ఉపయోగించే పదాలు అంబటి రాంబాబు మాట్లాడితేనే సరిపోతారా? లేదా అంబటి రాంబాబు గురించి చూడంగానే మొహాలు మారిపోతే ఈ పదాలన్నీ ఉపయోగించవచ్చా? మీరు ఉపయోగించవచ్చా? అంబటి రాంబాబు అంటేనే ఈ పదాలన్నీ మీరు ఉపయోగించవచ్చా? అలా కాదు. మనిషి గురించి మాట్లాడేటప్పుడు మనం గౌరవంగా మాట్లాడాలి. మనం చర్చలో కూర్చున్నాం. గోదావరి జలాల్ని పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి కలిపింది ఎవరు? అదే విధంగా రేపు చెప్పండి, కలిపింది ఎవరు? నన్ను మాట్లాడినవు మీరు మాట్లాడేదానికి నేను చెప్తున్నా, అబద్ధాలు చెప్పడం కాదు. ఇప్పుడు వెబ్సైట్ లో ఉన్నావు, విశ్లేషకుడు గారు కృష్ణాంజనేయులు గారు చెప్పారు స్వయంగా. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది ఇంతవరకే 41.15 అని చెప్పి. దాని గురించి మీరు స్పష్టత ఇవ్వనంతసేపు మీరు చెప్పినా ఇవన్నీ కూడా అబద్ధాలే. మేము చెప్తున్నాం వినండి. రాష్ట్ర విభజన చట్టంలో 45.72 మీటర్స్, అదే రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఉంది. దాన్ని మానేసి మీరు డబ్బులు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే మోడీ గారు చంద్రబాబుకి పోలవరం ఏటీఎం అని చెప్పారు. పోలవరం ఏటీఎం అని చెప్పారు. అదే మోడీ గారితో వాళ్ళు మీరు కలిసారు. జగన్ నాకు అధిక సంఖ్యాకులైన ఎంపీలను ఇస్తే నేను మార్చేస్తాను, మళ్ళీ స్పెషల్ స్టేటస్ ఆధారపడి ఉంది. ఈ రోజు మీ మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది, అయినా మీరేమి చేయలేకపోతున్నారు. ప్రపంచం నివిడిపోయే అభివృద్ధి ఈ రోజు 9 మాసాల్లో ఏంటి 10 నెలలు మహిళలపై మానభంగాలు, చంపడాలు మీరు చేసిన అభివృద్ధి. 30,000 మంది అదృశ్యమయ్యారు. 30,000 మంది ఆడపిల్లలు జగన్ ప్రభుత్వంలో ఈ రోజు ప్రభుత్వం వచ్చిందిగా.
మీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది ఎప్పుడు 460 మంది అని చెప్పి ఇప్పుడు ఇంకా మీరు అలా మాట్లాడడం మీకు చెప్పలే సార్ ఓకే మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీరు ఆర్గ్యుమెంట్ పెంచుకోవడం వల్ల అసలు మెయిన్ పాయింట్ మిస్ అవుతున్నారు. ఇవాళ టాపిక్ ఏంటి? ఇవాళ టాపిక్ ఏంటి? మీరు చెప్పారు ప్రభుత్వం మీద ఉంది, మీరు నిరూపించండి. మీరు ఎప్పుడు అడ్రస్ అయ్యాను ఇప్పుడు దొరుకుతారు అసెంబ్లీలో చెప్పారు విజయభాస్కర్ గారు. 30,000 మంది అడ్రస్ అయ్యారు. డిబేట్కి వస్తున్నామంటే నిండు అసెంబ్లీలో చెప్పారు 30,000 మంది కాదు, కేవలం 46 మంది మాత్రమే దొరకలేదు. మిగతా వాళ్ళందరూ కూడా మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం, మీ టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. మీకు తెలుసో తెలీదో తెలుసుకోండి. తెలియకుండా డిబేట్లకు వచ్చేసి 30,000 మంది వెళ్ళిపోయారు. నీ మాటలు ఉపసంహరించుకుంటావారు. ఖచ్చితంగా ఉపసంహరించుకుంటా. 45.72 రైట్ విజయభాస్కర్ గారు, కారుమంచి రమేష్ గారు. టాపిక్ డైవర్ట్ చేయొద్దు కారుమంచి గారు. ఓకే రమేష్ గారు, ఓకే. 5 సంవత్సరాలు మేము ఏం చేసాము అనేది కాదు. రైట్ రమేష్ గారు, రైట్ విజయభాస్కర్ గారు. లక్ష్మీకాంత్ గారు మీరు చెప్పండి. 2027 అంతా చంద్రబాబు పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది పోలవరాన్ని. దీంట్లో నిజముందండి. రైట్ రైట్ విజయభాస్కర్ గారు, కారుమంచి రమేష్ గారు. ప్లీజ్ ప్లీజ్, సమయం అయిపోతుంది. సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకా లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, అలాగే కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. ఓకే విజయభాస్కర్ గారు, ఓకేనండి. ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, కూటమి రథ సారథిగా చంద్రబాబు నాయుడు చెప్పిందే జరుగుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండొచ్చు, పొరపాట్లు జరగవచ్చు. ప్రసిద్ధ పేపర్లో కూడా ప్రింటింగ్ మిస్టేక్స్ ఏమన్నా అలాంటివి జరగవచ్చు, కానీ వాటిని ఏదో తీసుకొని మీరు కొద్ది రోజులు ఓపెన్ పడితే అన్ని తెలుస్తాయి. అది కాదు, ఇప్పుడు బనగచర్ల నుంచి కానీ గోదావరి జిల్లాలో మేము బ్యాక్ వాటర్స్ చంద్రబాబు నాయుడు వల్ల బ్యాక్ వాటర్స్ మాకు వస్తున్నాయని చెప్పి ఇక్కడ తెలంగాణలో ఏంది ఆపేది? అట్ట కదయ్యా, తెలంగాణలో మీరు ఈ విధంగా అంటున్నారు ఎత్తు తగ్గిస్తున్నామని. మరి తెలంగాణలో 45.7 హైట్ వల్ల తెలంగాణలో విజయభాస్కర్ గారు సమయం చాలా డిస్కషన్ కంప్లీట్ మునిగిపోకుండా మీరు ఆగండి సార్. మరి పాయింట్ అవుట్ చేస్తా కదా, మీరు ఆగండి. కల్పిస్తున్నాం, మీరు ఆగండి. ఓకే అరే ఏమంటే విజయభాస్కర్ గారు కొంచెం సేపు మీరు ఆగితే మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు. ఈ 10 నెలల దాంట్లో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఎంతో నిమ్మల రామనాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు 32,215 క్యూబ్ మీటర్లు అని చెప్పేసి అని అంటామన్నమాట. అది కాంక్రీట్ వర్క్ సంబంధించిందండి. అది అంత స్పీడ్గా వర్క్ అవ్వడం అనేది ఇప్పుడు వరకు జరగలేదు పోలవరం దీంట్లో. అది చాలా స్పీడ్గా వర్క్ అవుతుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ అదొకటండి. అదొకటేను వాల్ వర్క్స్ ఒకటి జరుగుతున్నాయి, హెడ్ వర్క్ జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన అయితే మేము వర్కులు అయితే చేసి 2027 ఖరీఫ్ టైంకి దాన్ని అందుబాటులో పెట్టాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నామండి. దాన్ని ఏదో మళ్ళీ దాన్ని కొంచెం లేట్ చేసి దాన్ని కొంచెం పనులన్నీ కొంచెం లేట్ చేసేటట్టుగా అయితే లేదు. కేంద్రం నుంచి కూడా పుష్కలంగా మాకు ఉండాల్సిన హామీ అయితే అమిత్ షా గారు 2 సార్లు ఏపీ వచ్చినప్పుడు కూడా ప్రస్తావించారు. పోలవరం పూర్తి బాధ్యత కేంద్రం మేము తీసుకుంటున్నాము అని చెప్పేసి. అంటే కూటమిలో భాగంగా 3 పార్టీలు మేము కలిసి ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా అయితే మేము చేస్తాము. దాని విషయంలో అయితే ఎటువంటి డోకా లేదు. ఇంతకుముందు ప్రభుత్వం లాగా అయితే పనులు చేయకుండా చేసినట్టు అని చెప్పేసి మేమైతే కాలయాపన చేసే ప్రసక్తి అయితే లేదని చెప్పేసి మేము చెప్తున్నాం. అది
ఇంకా ఈ విషయంలో షర్మిల గారి విషయం మాట్లాడాలంటే షర్మిల గారు ఎక్కడో తెలంగాణలో పార్టీ పెట్టుకొని ఆ పార్టీని తీసి కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏపీ వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి బొకేలు ఇచ్చిన దానికి కూడా ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడారంటే షర్మిల పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతుంది, వాళ్ళ పక్షాన నిలబడిందని చెప్పేసి ఆ సొంత అన్న పక్కన నిలబట్టలేదని చెప్పేసి అని అన్నాడు. ఇదే మాట నేను ఒక మాట మాట్లాడుతున్నా, అంబటి రాంబాబు కానీ ఎవరికైనా కానీ షర్మిల అంటే అంబటి రాంబాబు పద్ధతిలో మాట్లాడాలంటే కొత్త చీర కట్టిందల్లా నా పిల్లం అన్నట్టుగా అంటే కుదరదు. ఎందుకంటే ఆ రోజు పసుపు రంగు చీర కట్టింది కూటమిలో భాగం అయిపోయిందని చెప్పేసి మాట్లాడాడు. అయితే నేను ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నా, షర్మిలకి కూటమికి ఎటువంటి సంబంధం లేదు. ప్లస్ షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి అన్నా చెల్లెళ్ళ సంబంధం అయితే ఉంది కదా, ఆస్తి వివాదాలు అయితే నడుస్తున్నాయి కదా. సొంత చెల్లి తల్లే దగ్గర లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళ రోజున. రాష్ట్రాన్ని నువ్వు పరిపాలించలేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, రాష్ట్రానికి న్యాయం చేయలే ఉన్న 5 సంవత్సరాలు. ఎన్నో శవరాజకీయాలు చేసి ఎంతో దారుణాలు దోపిడీలు చేసి ఇవాళ రోజున ప్రజల పక్షాన్ని నేను నిలబడతా అన్న మనిషి ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయకుండా పంపించాడు. ఆస్తి వివాదాల్లో ఉన్నారు, ఏమైనా ఉంటే కోర్టు ప్రకారంగా చూసుకోమనండి. ఇవాళ వరకు 5 సంవత్సరాల్లో బాబాని చంపిన వ్యక్తి ఎవడనేది ఇప్పుడు వరకు చెప్పలేకపోయాడు. అట్లాంటి మాటలు మాట్లాడి షర్మిలకిను కూటమికి కలిపి ఏ విధంగా మాట్లాడతాడు? ఎంత ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మేము ఏం మా పద్ధతి ప్రకారంగా మేము ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాలో చేసుకుంటూనే వెళ్తాం. మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి, వాళ్ళని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, ఓకే అండి. అలాగే కృష్ణాంజనేయులు గారు రైట్ చెప్పండి. ఏమండి, అంటే షర్మిల విషయానికి వచ్చేసరికల్లా ఒక రాజకీయాల్లో ఒక సహజ న్యాయ సూత్రం ఉంటుంది, శత్రువు మిత్రుడు అన్నట్లుగా. షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలు ఉన్న నేపథ్యంలో షర్మిల తన అన్నని శత్రువుగా భావించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయటమే లక్ష్యంగా ఆవిడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం. అదేవిధంగా మొన్న ఎన్నికల సమయంలో 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి గట్టి దెబ్బ కొట్టాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. కానీ ఎన్నికల సమయంలో చివరి దెబ్బ, చావు దెబ్బ అంటారు కదా, రాజకీయాల్లో చావు దెబ్బ కొట్టింది మాత్రం షర్మిల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆవిడ కడపలో ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయింది, అది వేరే విషయం. కానీ ఆవిడ ఓడిపోయింది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించడంలో షర్మిల పాత్ర కూడా ఉంది. సరే, ఎన్నికల సమయంలో అంటే అప్పుడు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారో, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారా అని అనుకోవచ్చు. కానీ ఈ 10 నెలల కాలంలో మనం చూస్తే ఈ 10 నెలల కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంశాల మీద వాటి మీదే విమర్శలు చేస్తూ ఉంటారు. కారణం ఏంది? తన సహజ మిత్రులైనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద, వీళ్ళ ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి ఆలోచన, ధోరణి షర్మిల దగ్గర కనపడినటువంటి పరిస్థితి. తనకి ఇంకా ఆస్తిలో వాటాలకు సంబంధించినటువంటి కేసులు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఆ ఆస్తిలో వాటాలు గొడవ వచ్చినప్పుడల్లా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలని అవన్నీ మళ్ళీ ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం అయితే షర్మిల చేస్తున్నటువంటి పరిస్థితి. షర్మిల మీద బయట వాళ్ళు విమర్శలు చేయటం కాదండి, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది, అమ్మ తల్లి నువ్వు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నావు, మీ ఆంధ్రరత్న భవనాన్ని నువ్వు నీ ఆస్తి వివాదాలకి వాటి ప్రెస్ మీట్లకు ఉపయోగించుకుంటున్నావు, దయచేసి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేందుకు ఎందుకు నాశనం చేస్తావని బహిరంగంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే నాకు తెలిసి 100ల సంఖ్యలో కంప్లైంట్లు వెళ్ళాయి ఢిల్లీ కేంద్ర కాంగ్రెస్ అధినాయకత్వానికి. ఈవిడ వల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింటుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారు, ఒక క్వార్టరైన్ పెట్టుకుని ఆమె ఇష్టారీతం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నారు. ఆవిడకున్న ఎజెండా ఒక్కటే తన అన్నతో ఉన్నటువంటి ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అందుకు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు.
సరే ఈ విషయంలో అయితే ఆవిడకైతే మాత్రం ఇంకా ఏ విధమైనటువంటి జంకు లేకుండా అధికార పక్షానికి ఒక రకంగా వత్తాసు పలుకుతూ వైసీపీని విమర్శ చేసేటువంటి ధోరణిలోనే షర్మిల ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని బహుశా నేను అనుకుంటాను ఆవిడ ఎక్కువ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఆమెను కొనసాగిస్తా లేదని మాత్రం చెప్పలేం. ఎందుకు అనంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని అధిష్టానం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చంద్రబాబు నాయుడు ఎందుకు ఉపయోగించుకుంటాడు షర్మిల అని మాకేం అవసరం ఉంది అని అంటే, ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి విమర్శల కన్నా కూడా తెలుగుదేశం జనసేన చేసే విమర్శల కన్నా అదిగో చూడండి వాళ్ళ చెల్లె విమర్శలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద, వాళ్ళ తల్లే విమర్శలు చేస్తుంది అని చెప్పడానికి వీళ్ళకి బాగుంటది. ఆ విధంగా పదే పదే ఈ విమర్శలు అంటే ఇవన్నీ జరగటం ద్వారాగా ఈ 10 నెలల పాలనకు సంబంధించినటువంటి వ్యవహారము, సూపర్ 6 ఇంప్లిమెంటేషను, ఇప్పుడు పోలవరానికి సంబంధించినటువంటి ఎత్తు తగ్గించినటువంటి వ్యవహారం, ఇవన్నీ చర్చ లేకుండా ఇప్పుడు షర్మిల పానకంలో బుడకలాగా వచ్చి కొత్త అంశాలు ఏవేవో లేవనెత్తింది. వాటి మీద చర్చ జరగటం ద్వారా డైవర్ట్ పాలిటిక్స్ కూడా షర్మిల ఉపయోగపడేటువంటి పరిస్థితి, ఈ కూటమికి పరోక్ష సహకారం అందించేటువంటి పరిస్థితి అయితే మాత్రం షర్మిల వైపు నుంచి ఉంది. షర్మిల మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా స్వార్థంతో చేసేటువంటి వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదు అనేటువంటి అంశం బహిరంగ రహస్యంగా కనపడుతుంది. ఎందుకంటే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకున్నప్పుడు ఎక్కడా కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కానీ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఎక్కడా విమర్శలు చేయలేదు. అప్పుడేమో కామ్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. వాళ్ళ అమ్మ విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాగానే జగన్మోహన్ రెడ్డి శత్రువు అయిపోయాడు. ఎందుకంటే ఆస్తుల పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ ఆస్తుల పంచాయతీ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఈ విధంగా ఉపయోగించుకోవటం అనేటువంటిది షర్మిల విషయంలో కరెక్ట్ కాదు. షర్మిలకి ఆ విధమైనటువంటి సానుకూలమైనటువంటి దృక్పథం షర్మిల వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా లేదు అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. రైట్, కృష్ణాంజనేయులు గారు, ఇక థ్యాంక్ యూ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. కారుమంచి రమేష్ గారు వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే లక్ష్మీకాంత్ గారు జనసేన నాయకులు, ఇక విజయభాస్కర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఇక కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్ గారు, వీరందరికీ కూడా ప్యానల్ సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇక ఏపీలో మరోసారి పోలవరంపై పొలిటికల్ వారైతే ఇక మొదలైంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించింది చంద్రబాబే అని చెప్పేసి కూడా వైసీపీ అంటుంటే, ఇటువైపు కేంద్ర ప్రాజెక్టును రాష్ట్ర ప్రాజెక్టుగా చేసింది బాబే అని కూడా విపక్షాలు అంటున్నాయి. మరి పోలవరం జాప్యంలో వైసీపీ పాత్ర లేదా అంటే గనక వేచి చూడక తప్పదు.